చెప్పే ఆస్కారం లేని ఈ రోజులలో ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మీ సమస్యలు ముఖ్యమంత్రిని చెప్పించి ఒప్పించి సాధించేటువంటి పరిస్థితి సత్తా ఎవరికి ఉండదు. కాబట్టి ఇవాళ మనం అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఈ సమస్యల సందర్భంలో ఓటెత్తే ప్రయోజనం లేదు. రెండవది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు నిలబెట్టింది. దాని గురించి నేను ఇప్పుడు చెప్పాల్సి మన దాకా ఎలిగింది బాగా బ్రహ్మాండంగా, ఇవాళ వెలవెలపోయే పరిస్థితి అది, నమ్మని పరిస్థితి. ఇంకా కోపం సల్లారలే, నేను చూస్తున్నా ఇంకెక్కడ ఇస్తాం సార్ అంటే పరిస్థితి. ఇవాళ అంతో ఇంతో 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు మనం ఆశీర్వించి గెలిపిస్తే ఇవన్నిటినీ ఎక్కడో కాడ కొంత మాట్లాడేటువంటి ఆస్కారం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, మేమంతా వారికి అండగా ఉండే ఆస్కారం ఉంది. నెంబర్ 2, మా గురించి అయితే మీకు తెలుసు, మా బతికే కొట్లాట. అధికారం లేనినాడు కొట్లాడనే, అధికారం ఉన్ననాడు కూడా కొట్లాడనే. మీకు కదా మ్యాథమెటిక్స్లో కామన్ ఫ్యాక్టర్ అని కూడా తీస్తారు. నాలాంటి జీవితం తీస్తే కామన్ ఫ్యాక్టర్ ఏదంటే కొట్లాట, పోరాటమే కామన్ ఫ్యాక్టర్. అట్లా బతికినాం కాబట్టి డెఫినెట్గా రేపు అనేక సమస్యల మీద ఇవన్నీ పరిష్కారంలో వారు ఉంటారు, వారికి తోడుగా మేము ఉంటాం. కాబట్టి వారి అనుభవం, వారి క్వాలిఫికేషన్ అనేది మీకు తెలుసు. కాబట్టి వారి నిండు మనసుతో ఆశించమని చెప్పి కోరుతున్నాం. ఇక రెండవది, భారతీయ జనతా పార్టీ పరంగా ఎంత ఈర్ష్య అంటే ప్రపంచ దేశాలు ఈర్ష్యపడుతున్నాయంటే ఒక అర్థం ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా అదే పనిగా విమర్శ చేస్తూ ఉంది మోడీ గారి మీద. 2014లో ఏ విమర్శలు చేసిందో కాంగ్రెస్ పార్టీ 2024లో కూడా గదే విమర్శ చేస్తారు. ఏం విమర్శ చేసిన 2014లో? మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమవుతుంది, దేశంలో రక్తపాతం అవుతుంది, దేశం తిరోగమనం ఉంటుంది, రిగ్రెసివ్ పద్ధతిలో పోతుంది, ప్రోగ్రెసివ్ పద్ధతి పోదని చెప్పిండు. కానీ 10 ఏళ్ళ చరిత్ర కళ్ళ ముందు కదలాడుతున్నప్పటికి కూడా యావత్ దేశమంతా కూడా మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు, ఇవాళ ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెట్టి కచ్ వరకు ఉన్న ప్రజానికం అంతా కూడా భాషలు వేరు కావచ్చు, సంస్కృతులు వేరు కావచ్చు, ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఇలా కాంక్షించే ఈ సందర్భంలో మళ్ళీ గదే పాట పాడిందే పాడరా అన్నట్టుగా మళ్ళీ 2014లో కాంగ్రెస్ పార్టీ ఏం ప్రవచించిందో, ఏ విష ప్రచారం చేసిందో ఇవాళ కూడా మళ్ళీ రాహుల్ గాంధీ గారు గదే ప్రచారం చేస్తున్నారు, గదే మేనిఫెస్టో రాసుకుంటారు. అంటే ఎంత నీచం అంటే కళ్ళుంది చూడలేని కబోతులాగా వివరించదు. మంచిని మంచి అనగలిగేటువంటి పార్టీ, చెడును చెడగలిగే నాయకుడు ఉంటేనే అవి సస్టైన్ అవుతుంది తప్ప ప్రాక్టికాలిటీ ఉండదు. లేకపోతే ఇవాళ వీళ్ళకి ప్రాక్టికాలిటీ లేదు. అందుకనే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్న మన మీటింగ్లలో మా ప్రభుత్వం వీళ్ళకు అండగా ఉంటుంది, వాళ్ళకు అండగా ఉంటుంది. ప్రభుత్వం అనేది ఒక మతానికి అండగా ఉండదు. ప్రభుత్వం అనేది మోడీ గారు చెప్పినట్టుగా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఇది భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఎజెండా. కానీ మాకు కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేదు. సమగ్ర దేశ అభివృద్ధే ఇవాళ మా ఎజెండా అని చెప్పి ప్రకటించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని వాళ్ళలాగా చాలా నేరో థింకింగ్ తోటి మా పార్టీ వీళ్ళ కోసం ఉంది, వాళ్ళ ఓట్లు మాకు అన్నిటి పని పడతాయని చెప్పి వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు. ఎన్నటికీ నాకు తెలిసి ఇలాంటి తాత్కాలికమైన అవసరాల కోసం వాస్తవాన్ని విస్మరించిన పార్టీ ఫ్యూచర్లో మనడ కొనసాగించలేదు. అందుకనే కథమైపోతుంది. ఇవాళ వాళ్ళు అంటున్నారు రేపు మోడీ గారు రారు, రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందా? దేశంలో 543 సీట్లు ఉన్నాయి. 543 సీట్లలో 280 సీట్లు రావాలి. 280 సీట్లు కూడా పోటీ చేయలేని సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారం కోసం సమాధానం చెప్పదు. కానీ ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు మాత్రం ఎగిరి మాట్లాడుతూ అంటాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, వాళ్ళు లంకె బిందెలు ఇస్తాడు, అవి తీసుకొచ్చి నేను ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తా అని చెప్తున్నాడు. సాధ్యమవుతుందా? కాంగ్రెస్ పార్టీ వచ్చేది లేదు, లంకె బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చేది లేదు. అందుకని వాళ్ళ గురించి మనం చర్చించుకోవడం ఇక వేస్ట్. నాకు తెలిసి 75 సంవత్సరాల ఈ స్వతంత్ర భారతదేశంలో 5 దశాబ్దాల పైబడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఎప్పుడో ఇందిరాగాంధీ గారు దేశంలో గరీబీ హఠావో అని నినాదం ఇచ్చింది. అదే నినాదం మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ఇచ్చిండ్రు. అదే నినాదం ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కూడా ఇచ్చే దుస్థితి ఉంది. మీకే కదా అధికారం ఇచ్చింది. చేయాల్సిన పొజిషన్లో మీరుండి మీరు చేయలేక వెల్లకిలపడి ఇవాళ మళ్ళీ కదే హామీ ఇస్తుందంటే దేశ ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా? దేశ ప్రజలకు అవగాహన లేదనుకుంటున్నారా? అవగాహన మాకు కాదు లేని అవగాహన మీకు లేదని చెప్పి రుజువైంది. ఏ రాజ్యాంగం అయితే అంబేద్కర్ గారు ప్రపంచంలో ఏ దేశంలోని గొప్ప రాజ్యాంగం అని చెప్తాడో, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి గొప్ప స్ఫూర్తిని అందించిన రాజ్యాంగం సాక్షిగా ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పాలించేటువంటి పాలకులారా ఎందుకు ఇలా రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోలేకపోయినరు? ఇవాళ మీరు ఆ ఫలాలు అందించలేకపోయినరు. ఇలా సమాధానం క్షమాపణ చెప్పాల్సింది మీరు. కానీ మోడీ గారు ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ దశాబ్ద కాలంలో, ఈ దశాబ్దం నాకు తెలిసి వారు ప్రకటించుకోవడం లేదు, కానీ ఈ 75 సంవత్సరాల చరిత్రలో ఈ దశాబ్దం మోడీ గారి దశాబ్దం అని ప్రకటించుకోవాలి. అలా ఈ 10 ఏళ్ల కాలాన్ని మోడీ గారి దశాబ్దం ప్రకటించుకోవాలి. ఏం చేసింది మోడీ గారు? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.